అండి అందరికి. మనం వరంగల్లో ప్రతి సంవత్సరం కూడా చూస్తుంటాం సెట్టింగ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనకు వినాయకుడు ఉంటాడు. ఈ సంవత్సరం ఏముంది, కాన్సెప్ట్ ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఎంట్రన్స్. జై బోలో గణేష్ మహారాజ్. రండి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ చూడండి, రామాయణం థీమ్ తో ఉంది. మొత్తం రామాయణం సంబంధించి రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ జింక. మనం ఈ ఫోటో చూడండి. ఈసారి అయోధ్య రామాయణం థీమ్ తో ఉందన్నమాట, మనకు అర్థమవుతుంది. చూద్దాం రండి. ఇక్కడ గరుత్మంతుడు, అక్కడ శబరి రేగి పళ్ళు తినిపించింది. హనుమాన్, ఇక్కడ రాముడు హనుమాన్ తో మాట్లాడింది. హనుమాన్ లక్ష్మణుడిని కాపాడడానికి సంజీవని పర్వతం ఎక్కింది. హనుమాన్ సీతమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చింది. ఇక్కడ వారధి నిర్మించింది. ఇవన్నీ చూడొచ్చు మనం. రాముడు రావణాసురుని సంహరించిన చూడండి, మనం ఇక్కడ ఫోటో చూడొచ్చు. మొత్తం అయోధ్య రామ మందిరం కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూడండి, అయోధ్య రామ మందిరం ఎంత చక్కగా ఉందో, మనకు రామ మందిరానికి వచ్చినట్టుంది. ఇదంతా చూడొచ్చు. ఆ సెట్టింగ్ ఎంత కష్టపడి వేస్తారు. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడ చక్కగా రథంలో రాముడు, సీత ఉన్నారు. ఈ మొత్తం కాన్సెప్ట్ అదే. ఇక్కడ రాముల వారు కూడా మనకు దర్శనం ఇస్తారు. చూడండి చూడండి, ఉత్తర ద్వార దర్శనము. ఇప్పుడు మనము రాముల వారిని చూడొచ్చు. ఒకసారి జూమ్ చేయండి. మనం రాముల వారిని చూడొచ్చు. చూడండి ఒకసారి, హనుమంతుడు, గరుత్మంతుడు. ఒకసారి అందరినీ కూడా చూడండి. రాముల వారిని చూడొచ్చు. జై శ్రీరామ్. మనం అయోధ్య వెళ్ళి రాముల వారిని చూడలేకపోయినా కూడా వరంగల్కే స్వయంగా తరలి వచ్చారు రాముల వారు. అయోధ్యనే మన వరంగల్కి వచ్చిందండి. చూడండి ఒకసారి రాముల వారిని. జై శ్రీరామ్. ఇక్కడ మనం చూడొచ్చు, సరదాగా ఊగడానికి ఉయ్యాల కూడా ఉంది. సెట్టింగ్ అంతా కూడా బాగుంది. ఒకసారి అది చూడండి. చిన్న పిల్లలు చక్కగా 5 పిల్లలు కూర్చున్నారు. వాళ్ళని జూమ్ చేయండి. హాయ్ చెప్పండి ఒకసారి. ఇక్కడ శివయ్యను, నందిని లింగాన్ని, మన గణపతిని చూడొచ్చు ఒకే దగ్గర. ఎంత నందీశ్వరుడు ఎంత బాగున్నాడు చూడండి. శివయ్య ఎంత చక్కగా ఉన్నారో ఒకసారి చూడండి. మనం శ్రీకృష్ణుడు కూడా చూడొచ్చండి. చూడండి ఒకసారి, చక్కగా మన కోసం ఫ్లూట్ వాయిస్తున్నాడు. మరి గోపికలు ఎక్కడున్నారో వస్తారు కావచ్చు. హాయ్ అండి అందరికి. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మన వరంగల్లో ఎప్పుడు కూడా ఇక్కడ మన వినాయకుడు ప్రత్యేకంగా ఉంటాడండి. మీరు సెట్ కూడా చాలా కష్టపడి చాలా బాగా వేస్తారు. వరంగల్ ప్రజలంతా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తారు, ఈ సంవత్సరం ఏం థీమ్ ఉంటుంది, కొత్తగా అందరికి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి. ఈ సంవత్సరం అయోధ్య రామ మందిరం వేయడం, రాముని అయోధ్యని వరంగల్ కి తీసుకొచ్చారు మీరు. చాలా బాగుంది. వినాయకుడు కూడా గోల్డెన్ వినాయకుడు, చాలా అద్భుతంగా చాలా బాగుందండి. మీ శ్రమ కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ థీమ్ వెనక అంటే మీరు ఎంత కష్టపడ్డారు, ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ థీమ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా మంది ప్రజలు బీద వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అలాగే వికలాంగులు ఉంటారు. వీళ్ళందరూ కూడా దానిలో చాలా మంది పోలేరు. ఇది ఎట్లుందని తెలియదు. ప్రతి సంవత్సరం గతంలో కూడా అనంత పద్మనాభ స్వామి, తిరుపతి, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఇంకా ఇండియాలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలను చిత్రీకరించి ఇలా ఉంటుందని మా వంతు కృషి ఏమాత్రం చూపెట్టగలం అనేది కృషి చేసి చూపించగలుగుతాం పబ్లిక్. మన లోకల్లో ఉన్న, మన తెలంగాణలో ఉన్న దేవస్థానాలను కూడా చూపిస్తాము. అలాగే ఈసారి ఎంతో మంది ప్రాణాలు కూడగొట్టుకొని అయోధ్యను సాధించుకొని, అయోధ్య రామ మందిరం గతంలో లాస్ట్ ఇయర్ రామ మందిరం షేప్ పెట్టాము. ఈసారి రామ మందిరం ఓపెనింగ్ అయింది కాబట్టి ఆ అయోధ్య వాసుని, ఆ శ్రీరామచంద్రుడిని చూపించాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క గోల్డెన్ వినాయకుడిని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి వినాయకుడు కూడా మట్టితో చేసిందే. ఇది పూర్తిగా కూడా మట్టే. దీని అందరికీ కూడా మీలాంటి ప్రజలందరి ఉత్సాహం, మీ ప్రజల దీవెనలతోటి, ఇట్లాంటి మీ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ఇంకా చేయాలనే సంకల్పం మాకు భగవంతుడు కల్పిస్తాడు. ఆ కల్పించిన దాంతో మేము చేయడం జరుగుతుంటుంది. సూపర్ అండి. ఇప్పుడు లడ్డు విశిష్టత అండ్ మీరు వేలం పాట వేస్తారా,
వేలం పాట వేస్తే ఎంతకేస్తారు? ఎందుకంటే బయట అంతా కూడా మన వినాయక మండపాల వద్ద లడ్డు వేలం పాట ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఏంటి మరి ఇక్కడ మీరు లడ్డు వేలం పాట వేస్తారా? నేను భగవంతుని ప్రసాదం నాకు, నా కుటుంబ సభ్యులకు, అలాగే నాతో ఉండే పనిచేసే వాళ్లకు, మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ పంచుతానండి. నేను భగవంతుని దగ్గర లడ్డు పెట్టింది వ్యాపారం కోసం కాదు, భక్తితో ఆ స్వామి ప్రసాదం తీసుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రసాదాన్ని మేమే తీసుకుంటామమ్మా. వేరే వాళ్ళకి కానీ అమ్ముకోవడం కానీ ఇట్లాంటివి మేము చెయ్యం. చాలా చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే బయట అంతా వింటూ ఉంటాం లడ్డు వేలం పాట, మేము అందుకనే అడగడం జరిగింది. మాకు తెలుసు మీరు ఇట్లా ఉచితంగా పంచి పెడతారని, అది మీ నోటి ద్వారా మా ఛానల్ ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి మేము తెలుసుకున్నాం. ఈసారి అయోధ్య రామ మందిరాన్ని వరంగల్ వాసులందరి వద్దకు చేర్చి మన విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో పాటు రాముడి ఆశీస్సులు కూడా వరంగల్ ప్రజలకు అందించినందుకు అందరి తరఫున ధన్యవాదములు అండి. ఎందుకంటే అందరూ అనుకున్నా కూడా అయోధ్య వెళ్ళలేరు, దూరాభారం పరిస్థితుల వల్ల వెళ్ళలేరు. మీలాంటి వారు మీరు ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషంగా అనిపించింది. మాకు అవకాశం ఇచ్చిన మీకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం మెచ్చుకోవడం వల్లే మేము కూడా ఇంకా ముందుకు పోగలుగుతాం. మీకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వినాయకుడి దయ మనందరిపై ఉండాలని, మనందరికి విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటూ జై విఘ్నేశ్వరాయ. జై బుల గణేశ్వరాజ్ కి జై.